హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు. ఎవ్రీడే అడుగుతూనే ఉన్నారు, ఎప్పుడు చేస్తారు సిస్టర్ వీడియో, ఎప్పుడు చేస్తారు అని చెప్పి. ఏ వీడియో చెప్పనా? షార్ట్ వీడియోని నేను ఏ విధంగా ఎడిటింగ్ చేస్తున్నాను అని చెప్పి చాలామంది యూట్యూబర్స్ అయితే నన్ను అడుగుతూ ఉన్నారు. సో మరి నా ఫ్రెండ్స్ అడుగుతున్నప్పుడు నేను ఏదో విధంగా టైం కేటాయించి చెయ్యాలి కదా, అందుకని చేస్తున్నాను. అంటే మామూలుగా అయితే నాది వ్లాగింగ్ వీడియోస్ అండి, కాకపోతే మధ్య మధ్యలో నేను ఫన్నీ వీడియోస్ కూడా షూట్ చేస్తున్నాను. ఈ ఫన్నీ వీడియోస్ ఎలా చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అంతకన్నా ముందు ఫస్ట్ నేను అసలు ఎలాంటి ఫన్నీ వీడియోస్ చేస్తాను అనేది మీకు కూడా ఒక ఐడియా కావాలి కదా. కొందరు కొత్తగా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట ఒక షార్ట్ వీడియో చూపిస్తున్నాను. ఇది చూసిన తర్వాత మీకు నచ్చి ఇలాంటి వీడియో చేయాలనుకుంటే కంటిన్యూ చేయండి వీడియోని. ఓకేనా అండి? ఓకే, ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమండి, మీకోసం ప్రేమగా పాయసం చేశాను, ఎలా ఉందో చెప్తారా? ఇప్పుడు వీడియో చూసారు కదండి, నేను ఎలా వీడియో చేస్తున్నానో మీకు అర్థమైంది కదా. ఇంకా కంటిన్యూ అవ్వాలనుకునే వాళ్ళు కంటిన్యూ అయిపోండి. మనము ముందుగా యూట్యూబ్లోకి వచ్చేసి మనము ఇదిగోండి వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అక్కడ ప్లస్ సింబల్ వరకు వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇదిగోండి మ్యూజిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూజిక్ సేవ్డ్ మ్యూజిక్లో ఏమైనా పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఆల్రెడీ సేవ్ చేసుకుంటే ఆ కామెడీని ఎంచుకోవచ్చు. ఇదిగోండి నేను ఆల్రెడీ ఒక కామెడీని ఎంచుకున్నాను. ఫస్ట్ విందాము. మనకి డైలాగ్ తెలియాలి కదండి, డైలాగ్ని బట్టి మనము యాక్టింగ్ అనేది చేయాలి. ఇదిగోండి నేనైతే ముందుగానే వినేసాను. ఇప్పుడు మనము టైము ఇదిగోండి చూడండి, 1x 2x అనేసి ఉంది కదా, దీన్ని ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. కెమెరా కింద ఉన్నది మనము ఎలా మార్చుకోవాలనేది, స్లోగా రావాలంటే స్లోగా, అలాగే ఫాస్ట్గా రావాలంటే ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదండి. మన లిప్ సింక్ అవడానికి వాయిస్ మన స్లోగా కావాలంటే స్లోగా, ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి పెట్టాను కాబట్టి దాన్ని డిలీట్ చేసేసానండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం 4th స్టెప్లోకి వద్దామండి. 4th స్టెప్లో ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఫిల్టర్స్ టచ్ చేసామనుకోండి, ఇదిగోండి కింద ఫిల్టర్స్ బోల్డ్ అన్ని ఫిల్టర్స్ ఉంటాయండి. అంటే మీ ఫోన్ని బట్టి అనమాట. నా పాత ఫోన్లో అయితే గడ్డాలు మీసాలు డబల్ చిన్ అలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉండేది. ఇప్పుడు దీంట్లో అయితే చూపించట్లేదు. సరే, మీకు ఏమేమి ఉన్నాయో మీకు నచ్చిన ఫిల్టర్ని ఎంచుకోండి. చూసారు కదా, నేను ఆల్రెడీ ఒక ఫిల్టర్ని సెట్ చేసేసాను. ఇప్పుడు తర్వాత పైన థర్డ్ ఆప్షన్ ఉంది కదండి, థర్డ్ ఆప్షన్ని మనము సెట్ చేసుకోవాలన్నమాట. దాంట్లోకి వచ్చిన తర్వాత మనకి ఎంత కావాలో టైమింగ్, ఏ డైలాగ్ వరకు కావాలి, ఎంతవరకు యాక్ట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు పెట్టుకొని మనం యాక్టింగ్ అనేది చెయ్యాలండి. చూసారు కదండి, నేను ఇప్పటి వరకు నా డైలాగ్ వరకు నేనైతే యాక్షన్ చేసేసాను. మరో డైలాగ్లో మరొకరిని పెట్టాలనుకుంటున్నాం, అంటే వేరే వాళ్ళది యూట్యూబ్లో ఉన్న వాటిని మనం పెట్టాలనుకుంటున్నాం. అందుకోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి వాళ్ళ డైలాగ్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు. ఇప్పుడు మనము వాళ్ళ డైలాగు ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. అది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియోని నేను మీకు చూపిస్తాను, సరేనా అండి? ఇప్పుడు చూడండి, నేను వైజాగ్ సలీం గారిది తీసుకున్నాను కదండి, ఆల్రెడీ ఆయన వీడియోని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అది యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడం కాకుండా వేరే విధంగా డౌన్లోడ్ చేసుకుంటే ఆ లోగోలు ఏమీ రాకుండా మనకు వస్తాయండి. సో అది కూడా ఎలానో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి వీడియో అయితే డౌన్లోడ్ చేసుకున్న దానికి వచ్చేసాను కదా, నెక్స్ట్ దగ్గరికి వచ్చేసి చూస్తున్నారు కదా, మనకి వీడియో ఎంత లెంత్ కావాలో అంత అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కింద టైమర్ పడుతుంది కదా, చూడండి వీడియో ఎంత కావాలనేది నేను తీసుకుంటున్నాను. ఇట్లా వీడియో ఎంత కావాలో మనము సెట్ చేసుకున్న తర్వాత డన్ అనే ఆప్షన్ ఉంది కదండి, అక్కడ ట్యాప్ చేసామంటే అయిపోతుంది. చాలా ఈజీనేనండి, కాకపోతే ఇవి సెట్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టపడాలి. టైమింగ్ అనేది సరిగ్గా చూసుకొని పెట్టుకోవాలి, లేదనుకోండి కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ మీద మనము ట్యాప్ చేసినట్లయితే వీడియో అయితే వచ్చేస్తుంది. చూడండి మనం ఎంతవరకు యాక్టింగ్ చేసింది, అలాగే అటాచ్ చేసిన వీడియో మొత్తం కలిపి వస్తుందన్నమాట. ఇప్పుడు మన షార్ట్ వీడియోకి థంబ్నెయిల్ కూడా ఇచ్చుకోవచ్చండి, అది కూడా ఎలానో చెప్తాను. ఇదిగోనండి చూసారా, పెన్సిల్ సింబల్ ఉంది కదా,
ఆ పెన్సిల్ సింబల్ మీద మనం ట్యాప్ చేసినట్లయితే మన ఫొటోస్ కనబడతా ఉంటుంది వీడియో. అందుట్లో మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని ఏ అనేసి ఉంది కదండి రైటింగ్, అక్కడ మనము ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి మీరు ఏం థంబ్నెయిల్ పెట్టాలనుకుంటున్నారు కంటెంట్కి తగినట్లుగా ఏదో ఒక క్యాప్షన్ ఇచ్చేసుకున్నారనుకోండి, ఈ థంబ్నెయిల్స్ వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది, కొంచెం కామెడీగా అన్నట్టు అనమాట. ఇప్పుడు వంట ఇప్పుడు బాగాలేదని చెప్పారు కదా, అందుకని మళ్ళీ వంట బాగాలేదని చెప్పే ధైర్యం ఉందా అన్నట్లుగా నేను ఒక టైపింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం ఇదిగోండి ఈ విధంగా మనము టైప్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏం కావాలనుకుంటున్నామో అక్కడ అది క్యాప్షన్ ఇచ్చేసుకున్న తర్వాత దాన్ని మన ఫేస్ మీద కానీ వీడియోకి అడ్డంగా కానీ కాకుండా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. కావాలంటే ఇక్కడ మీరు ఎమోజీస్ కూడా కామెడీ ఎమోజీస్ కానివ్వండి, అవాక్కైనట్లుగా అలా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్లూ లైన్స్ కనబడుతున్నాయి చూసారా, అటువైపు ఇటువైపు జరుపుతున్నప్పుడు అలా బ్లూ లైన్ క్రాస్ అయ్యి మాత్రం వెళ్ళకూడదండి. ఇంకా మీరు వీడియోకి ఇవ్వాల్సిన టైటిల్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కూడా ఇచ్చుకోండి. అలాగే మీ ఛానల్ నేమ్ కూడా వచ్చేలా చూసుకోండి. ఇక్కడ కింద రిలేటెడ్ వీడియో అని ఆప్షన్ ఉంది కదండి, దాని మీద ట్యాప్ చేసి మనకు నచ్చిన వీడియో ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, ఈ వీడియోని చూసిన తర్వాత మనకి ఆ వీడియోని కూడా చూసే అవకాశం ఉంటుంది. లాంగ్ వీడియో కానివ్వండి, ఏదైనా ఇంకా షార్ట్ వీడియో కానివ్వండి చూసే అవకాశం ఉంటుంది. ఇంతకీ మనం చేసిన కామెడీ అయితే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఏం వంట వండావే, ఒక రుచి లేదు పచ్చి లేదు. ఇంతకీ మనం వీడియోని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అని డౌట్ ఉంది కదా, చూడండి ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగోనండి ఫస్ట్గా మనం యూట్యూబ్కి వచ్చాము. సురేష్ గురు గారిది నేనైతే డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇదిగోనండి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్కి వచ్చి ఇక్కడ మోర్ ఆప్షన్కి వచ్చాను. నేను ఆల్రెడీ విడ్మేట్ అనే యాప్ విడ్మేట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా డౌన్లోడ్ చేసుకొని అక్కడికి మనం వెళ్ళామనుకోండి డౌన్లోడ్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ డౌన్లోడ్ చేయడం అనేది బెటర్ అండి. ఇప్పుడు ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఏ వీడియోస్ అయినా సరే వాళ్ళ లోగోస్ రాకుండా వస్తాయన్నమాట. ఇన్స్టా లోగో కానివ్వండి, ఫేస్బుక్ లోగో కానివ్వండి, లేదా యూట్యూబ్ లోగో కానివ్వండి, ఇవేమి కూడా రాకుండా వస్తాయి. మరి మీ వీడియో మీ అందరికీ నచ్చింది కదండి, ఉపయోగపడిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి.